హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ ఆటోమొబైల్కి సంబంధించినది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించినది. C20 సిరీస్ వాళ్ళు అక్టోబర్ నవంబర్ మనకి ఈ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నాము. సో దట్ మనకి సప్లీలు ఉన్న, రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉన్న, దాంతోపాటు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలా అనేది మనం ఈ వీడియోలో అయితే కనుక డిస్కస్ చేద్దాం. ఓకేనా? హౌ టు ప్లాన్ C20 ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్ అనేది మన ఈరోజు ఈ వీడియో యొక్క ఇంటెన్షన్. ఓకే, సరే. ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి C20 సిరీస్ వాళ్ళకి కాబట్టి, సో దాని ప్రకారంగా అంటే C20 సిరీస్ వాళ్ళు ఉండింటే ప్రజెంట్ థర్డ్ ఇయర్లో ఉంటారు. ఐ మీన్ ఒక బ్యాచ్ ఏమో థర్డ్ ఇయర్లో ఉంటారు రెగ్యులర్ వాళ్ళు, లేదా కంప్లీట్ అయిపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే C20 అనేది మనకి 2020లో స్టార్ట్ అయిన బ్యాచ్ కాబట్టి. ఓకేనా? ఫస్ట్ కేసులో మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ థర్డ్ ఇయర్లో ఉన్నారనుకోండి, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. సో థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఇది రెగ్యులర్ ఎగ్జామ్ ఉంటుంది, దీంతో పాటు సప్లీలు ఉంటాయి. అంతేనా? సో ఓన్లీ రెగ్యులర్ ఉన్నాయి, సప్లీలు ఏం లేవు. అంటే సప్లీలు అన్ని క్లియర్ అయిపోయినాయి, ప్రెసెంట్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయనే వాళ్ళు. సో డేట్ వైజ్గా అంటే 21st, 23rd, 25th, 28th, 30. సో ఇక్కడ గ్యాప్ చూస్తే ఇంకా మనకి 22nd గ్యాప్ ఉంది, 24th గ్యాప్ ఉంది, 26, 27 గ్యాప్ ఉంది, 29th గ్యాప్ ఉంది. అంటే ఈ సబ్జెక్ట్కి మాత్రమే మనకి 2 days అయితే గ్యాప్ వచ్చింది. రిమైనింగ్ దాంట్లోకి రాలేదు. కాబట్టి మీరు ప్రిపరేషన్ని 19th నుంచి స్టార్ట్ చేయండి. అంటే 19th, 20th అంటే 19th నుంచే మీరు స్టార్ట్ చేయాలా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కోర్స్కి. అంటే ఈ సబ్జెక్ట్కి, కోర్స్ కాదు, ఈ సబ్జెక్ట్కి మీరు 19th నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ప్రిపేర్ అయ్యేది 18th వరకు మాత్రమే అనుకోండి. ఈ రోజు నుంచి, టుడే నుంచి 18th వరకు మాత్రమే మీరు మీ సబ్జెక్టులన్నీ ప్లాన్ చేసుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నంబర్ ఆఫ్ వీడియోస్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సరే, ఇప్పుడు మనము సప్లీలు కూడా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్తో పాటు సప్లీలు ఉన్నాయి. వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే C20 వాళ్ళు మనకంటూ ఒక సపరేట్ టైం టేబుల్ రెడీ చేసుకోవాలా. ఎలా టైం టేబుల్ రెడీ చేసుకోవాలా అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారండి. ఇప్పుడు రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. రెగ్యులర్ సబ్జెక్ట్స్ 22, 21st, 23rd, 25th, 28th, 30th ఉన్నాయి. దీంతో పాటు మనకి ప్రీవియస్ సప్లీలు ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది ఒక సబ్జెక్ట్, అంటే 24th డేట్తో ఒక ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా థర్మల్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, ఆటోమొబైల్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది అనుకుందాం. ఈ విధంగా ఉన్నాయి మనకి. సో మన రెగ్యులర్ ఎగ్జామ్ తీసుకుంటే మనకి డేట్స్ ఎప్పుడు ఉన్నాయి? రెగ్యులర్గా అయితే 21st ఒకటి ఉంది, తర్వాత 23rd ఒకటి ఉంది, 25th ఒకటి ఉంది, 28th ఒకటి ఉంది, 30th ఒకటి ఉంది రెగ్యులర్ ఎగ్జామ్స్. దీంతో పాటు మనకున్న సప్లీలు ఏమున్నాయి? 23rd ఒక సప్లీ ఉంది. అంటే ఇక్కడ మనకు ఒక రెగ్యులర్తో పాటు సప్లీ కూడా ఉంది. అర్థమవుతుందా? ప్లస్ 23rd తర్వాత మనకు 24th ఒక ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడ 24th ఒక ఎగ్జామ్ ఉంది సప్లీ. అదేవిధంగా 30th ఒక సప్లీ ఉంది. సో 30th రెగ్యులర్ ఎగ్జామ్ ప్లస్ సప్లీ. సో మీరేం చేయాలా? ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏం చేయాలంటే గనక ఇక్కడ ఈ టైం టేబుల్ని మీరు రెడీ చేసుకోవాలి. ఐ మీన్ ఇలాగా ఒక టైం టేబుల్ రెడీ చేసుకోండి. సో దట్ మీకు రెగ్యులర్ ఎగ్జామ్ ఉన్నాయి, ఇక్కడ రెగ్యులర్ ప్లస్ సప్లీ. ఈ టైం టేబుల్ వల్ల మీకు ఏమర్థమవుతుందంటే 23వ తేదీ 2 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కొంచెం ముందే ప్రిపేర్ కావాలనే పాయింట్ మనకు అర్థమవుతుంది. సో ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ కాము. ఎందుకంటే మార్నింగ్ ఏముంది, ఆఫ్టర్నూన్ ఏముంది, మనకంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది. మీరు ఈ పీడిఎఫ్ని పెట్టుకుంటారు, లేదా ఈ స్క్రీన్ షాట్ని పెట్టుకుంటారు. దానివల్ల మనకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఎగ్జామ్ మూమెంట్లో. ఇలా సపరేట్ ఒక టైం టేబుల్ రెడీ చేసుకొని దీన్ని మీరు దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సప్లీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇంకా మీకంటూ ఒక టైం టేబుల్ని, అంటే ఒక కీ షీట్ని రెడీ చేసుకోవాలి. కీ షీట్ అంటే ఏమంటే ఇంకా మీరు ఒక స్టాప్ పేపర్ తీసుకొని, ఈ స్టాప్ పేపర్ తీసుకొని దీన్ని ఏం చేయాలంటే పార్టీషన్ లాగా చేసుకోండి. ఇలా పార్టీషన్ లాగా చేసిన తర్వాత ఒక సబ్జెక్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ 1 రాసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ 2, బ్యాక్ సైడ్ సబ్జెక్ట్ 3, బ్యాక్ సైడ్ సబ్జెక్ట్ 4. అంటే ఒక స్టాప్ పేపర్ 4 సబ్జెక్ట్స్కి సరిపోతుంది. సేమ్ అదే విధంగా రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్కి ఇంకొక స్టాప్ పెట్టుకోండి. అర్థమైందా? సో ఏదైతే ఈ పేపర్ ఉందో, ఒక సబ్జెక్ట్ అనుకున్నామో, ఈ పేపర్లోనే చిన్నగా హెడ్డింగ్స్ కావచ్చు, డెఫినేషన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లోనే రాసుకోండి. అంటే మీరు డైలీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి 18th వరకు మీరు ప్రిపేర్ అయ్యే దాంట్లో డైలీ మీరు ప్రిపేర్ అయినది షార్ట్ పాయింట్స్ లాగా ఈ పేపర్లో రాసుకోండి. ఓకేనా? బిఫోర్ బెడ్ నేను డైలీ రెగ్యులర్గా చెప్పేది ఏమంటే బిఫోర్ బెడ్ మీరు పనుకునే 15 minutes ముందు, హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని ఒకసారి రివైజ్ చేసే పనుకోండి. ఓకేనా? ఇది మీకు డైలీ రివిజన్కి పనికి వస్తుంది. ప్యారలల్గా ఎగ్జామ్ మనకి డే బై డే. ఇప్పుడు చూడండి, ఇక్కడ 22nd మీరు 21st వచ్చిన తర్వాత 22nd మీరు రెగ్యులర్ సబ్జెక్ట్ చదువుకోవాలా, సప్లీకి చదువుకోవాలా. 23rd తర్వాత మరి 24th రెగ్యులర్ ఎగ్జామ్ సప్లీ ఉంది, మరి 25th మరి రెగ్యులర్ ఎగ్జామ్ ఉంది. సో ఈ తక్కువ టైంలో, అంటే మీరు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చి మరి నెక్స్ట్ రోజు ఎగ్జామ్ పోయే లోపల మనం ప్రిపేర్ అయ్యి 4 to 5 hours కంటే ఎక్కువ టైం ఉండదు. ఈ 4 to 5 hours మనం సబ్జెక్ట్ మొత్తం తిప్పేయడం కానీ, ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసుకోవడం కానీ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. కాబట్టి మీరు ఏం చేయాలా? ఇలాంటి షార్ట్ నోట్స్ పెట్టుకుంటే దీన్ని మీరు డైలీ రివిజన్ చేసింటారు కాబట్టి దీన్నే ఎగ్జామ్ ముందు రోజు చదువుకుంటాం. సో దట్ మనకి ఎగ్జామ్ హాల్లో నేను ఈ టాపిక్ని చదువుకోలేదు, నైట్ మర్చిపోయినాను, ఇది చూసుకొని వచ్చింటే నేను రాసేవాడిని, అలాంటి
ఏదైతే మనకి మార్క్స్ ఉంటాయో అవన్నీ మనకి రిపీట్ కావు. అంటే ఖచ్చితంగా మనం చదువుకున్న టాపిక్స్ అన్ని చదువుకొని పోయింటాం, అంటే ముందు చదివిన టాపిక్స్ అన్ని ఎగ్జామ్ ముందు రోజు చదువుకొని పోయింటాం. సో దట్ మనకి ఎగ్జామ్ హాల్లో ఏది కన్ఫ్యూజన్ ఉండదు. ఈవెన్ దో ఫార్ములాస్ కావచ్చు, టాపిక్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, ఏది కన్ఫ్యూజన్ ఉండదు. క్లియర్ కట్గా ఎగ్జామ్ రాస్తాం. ఇంకా దట్టు ఇప్పుడు మనకి మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంది, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంది. సో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి మనం మార్నింగ్ చదువుకునే అన్ని గుర్తొస్తాయంటే అలా జరగకూడదంటే మీరు మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్లో ఒక్కసారి పేపర్ చెక్ చేసుకున్నారనుకోండి, సో మార్నింగ్ ఎగ్జామ్ అంతా మనకి రిఫ్రెష్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి సంబంధించిన డేటా అంతా మన బ్రెయిన్లో కూర్చుంటుంది. పోయి ఎగ్జామ్ రాస్తాం, క్లియర్ కట్గా బయటకు వస్తాం. అర్థమైందా? సో దట్ మనకు క్లాషెస్ అనేది ఉండదు, ఓవర్లాప్ అనేది ఉండదు. సబ్జెక్ట్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు. అర్థం? సో మీరు ఖచ్చితంగా ఈ 2 మెథడ్స్ని, ఒకటి టైం టేబుల్ రెడీ చేసుకోవడం, ఒకటి మీకంటూ కీ షీట్ని రెడీ చేసుకొని పెట్టుకోవడం. దీనివల్ల మనకు ఎక్కువ మనం రిపీట్ చేస్తాము, రివిజన్ చేస్తాం కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యేది కానీ, మర్చిపోయేది కానీ, ఎగ్జామ్లో రాంగ్ రాయడం కానీ ఇవన్నీ ఉండదు. 100% మనం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకనా తర్వాత దట్టు ఇది ఆటోవెల్ సంబంధించిన బ్రాంచ్ కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయడము. ఆటోవెల్ సంబంధించిన బ్రాంచ్ వీడియోస్ కావచ్చు, క్లాస్ వీడియోస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, హౌ టు పాస్ అనే కాన్సెప్ట్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉండవు, ఎక్కువ వరకు ఉండవు. ఆటోమొబైల్ కూడా, సివిల్ కూడా ఎక్కువ వరకు ఉండవు. మనం ఏం చేస్తామంటే ఆటోమొబైల్ కూడా ఈవెన్ దో స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నా కూడా మనం ఎంతవరకు పాసిబిలిటీ అయితే కనుక అంతవరకు మీకు అన్ని సబ్జెక్ట్ చెకప్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, హౌ టు ప్లాన్, హౌ టు ప్రిపేర్ అనే వీడియోస్ కూడా మనం ప్లాన్ చేసి అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. సో దట్ నాకు కావాల్సింది ఏమంటే ఇంకా మీకు ఎంతమందికి నీడ్ ఉంది అనేది నాకు అర్థం కావాలి. సో అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ దగ్గర ఉన్న పాయింట్స్ అన్నీ కూడా, అంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో, మీకు ఏదైతే టఫ్ అనిపిస్తుందో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు పెడితే ఎందుకంటే కామెంట్లో పెడితే కనుక షేర్ చేస్తే, సో దట్ ఎక్కువ మందికి ఏదైతే నీడ్ ఉందో ఫస్ట్ ప్రియారిటీ నేను ఆ వీడియోకి ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. ఓకేనా? సో అందరికి ఆల్ ద బెస్ట్. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్గా చదువుకోండి, ప్లాన్గా చదువుకోండి. 100% మనం పాస్ అయిపోవాలి ఈసారి, మిస్ కాకపోవడం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.